హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో మనకి కనిపించే జీవజాతులే కాదు, మైక్రోస్కోపిక్ స్థాయిలో ఒక సూక్ష్మ ప్రపంచమే ఉంది. 1.5 మిలియన్ రకాల తెలియని వైరస్లు ఈ భూమి మీద ఉన్నాయి. కానీ ఇవన్నీ మానవులకు సోకవు. అందులో ఎన్ని రకాలు మానవులకు సంక్రమిస్తాయో చెప్పలేము. అందులో కొన్ని డెడ్లీ వైరస్లు కూడా ఉండవచ్చు. అంతెందుకు, మన పరిసరాల్లో తిరిగే కుక్కల్లో కొన్నింటిలో రేబిస్ వైరస్, అడవుల్లో ఉండే ఆర్మడెల్లో అనే జీవిలో ఉండే కుష్ఠవ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియాస్, గబ్బిలాలలో ఉండే చాలా రకాల వైరస్లు, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరిగే దోమల్లో ఉండే రకరకాల వైరస్లు, వాటి ఉనికి అనేది ఎప్పటికీ ఉండనే ఉంటుంది. మానవ జాతిని ప్రభావితం చేసే చాలా కొత్త వైరస్ల మాదిరిగానే హెచ్ఐవి వైరస్ కూడా ప్రకృతిలో ఉంది. సాధారణంగా హెచ్ఐవి అని పిలువబడే ఈ వైరస్ ఇప్పటి శతాబ్దంలో సరిగ్గా నిర్వచించే మహమ్మారి. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు 35 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. కానీ నిజానికి ఈ వైరస్ మానవులలో ప్రారంభం కాలేదు. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సంక్షోభం అనేది 1980లలో ప్రారంభమైంది. మొదట యునైటెడ్ స్టేట్స్లోని పట్టణ ప్రాంతాల్లోని స్వలింగ సంపర్కులను ప్రభావితం చేసే ఒక మర్మమైన అనారోగ్యంగా ఇది ఉండేది. కానీ ఇది నిజమైన ఆరంభం కాదు. 1982లో న్యూయార్క్ టైమ్స్లోని ఈ వ్యాధి గురించి మొదటిసారిగా ప్రస్తావించబడడానికి ముందు కనీసం ఒక దశాబ్దం పాటు ప్రజలు ఎయిడ్స్తో మరణిస్తున్నారు. ఆఫ్రికాలో ఎయిడ్స్కి కారణమయ్యే హెచ్ఐవి వైరస్ 20వ శతాబ్దంలో చింపాంజీల నుండి మానవులకు సోకింది. ఇప్పటి వరకు మానవ రక్తంలో HIV-1 సంక్రమణకు సంబంధించిన మొట్టమొదటి కేసు 1959లో అప్పటి బెల్జియన్ కాంగోలోని కిన్షాసాలో మరణించిన ఒక వ్యక్తి నుండి తీసుకున్న నమూనా నుండి వచ్చింది. ఒకవేళ అప్పటి సమాజం ఈ వైరస్ని భవిష్యత్తులో ఒక మహమ్మారిగా మారుతుందనే విషయాన్ని గ్రహించి ఉంటే మనం ఏ చికిత్సలని అభివృద్ధి చేయగలిగే వాళ్ళం, ఎలాంటి నివారణ చర్యలను అభివృద్ధి చేయగలిగే వాళ్ళము. మధ్య ఆఫ్రికా అడవుల్లో జీవించే చింపాంజీల్లో, ముఖ్యంగా దట్టమైన అడవులైన గబా నుండి వచ్చిన చింపాంజీల్లో HIV-1కి రిలేటెడ్ అయిన లెంటి వైరస్ కనుగొన్నప్పుడు ఈ చింపాంజీలు హెచ్ఐవికి మూలం కావచ్చనే మొదటి అనుమానం తలెత్తింది. ఈ కోతి జాతుల్లో ఉండే సిమియన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ SIV అనేది సాధారణంగా అవి తిరిగే ప్రదేశాలు, మేటింగ్ మరియు చింపాంజీలు ఇతర కోతుల్ని వేటాడి తినడం లాంటి వాటి వల్ల సంక్రమిస్తుంది. కానీ వాటిలో దీనికి ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఎయిడ్స్కి చేరుకునే పరిస్థితికి దారితీయకపోవచ్చు. SIV అనేది చింపాంజీలో వేల సంవత్సరాల నుండి ఉంది. ఇది వాటికి కోతుల నుండి సోకింది. కానీ చింపాంజీలు మానవులతో 98% DNAకి సంబంధించిన ఎక్కువ సీక్వెన్స్ ఐడెంటిటీని పంచుకుంటాయి. SIV అనేది హ్యూమన్స్కి సంక్రమించడం దాదాపుగా సాధ్యమైంది దీనివల్ల. మరియు ఇందులో చాలా వందల రకాల వైరస్లు గుర్తించబడ్డాయి. ఈ SIV కోతులలో ఎప్పటి నుంచో ఉంది. ఇది మానవులలో హెచ్ఐవిగా మారుతుంది. ఇది ఆసియా ఖండానికి సంబంధించిన మానవులలో చాలా చురుకుగా ఉంటుంది. యూరోపియన్ సంతతికి చెందిన వ్యక్తులలో ఎక్కువగా కనిపించే జన్యు పరివర్తన ఎయిడ్స్కి చేరుకునే సమయాన్ని ఆలస్యం చేస్తుంది. అంటే వారి వద్ద రోగనిరోధక శక్తి ఈ వైరస్ నుంచి ఎక్కువగా ఉంది. పూర్వం నుండి ఆఫ్రికాలో చాలా వరకు అక్కడి వారు కోతులను మరియు చింపాంజీలను వేటాడి తినేవారు. దీనివల్ల వారు వైరస్ బారిన పడ్డారు. ఇది వాళ్ళ తర్వాతి తరాలలో కూడా కొనసాగింది. 1930లో హెచ్ఐవి వ్యాప్తి ఎక్కువ కావడానికి గల కారణం ఆఫ్రికాలోని వలస పాలన, బలవంతపు శ్రమ, బానిసత్వం లాంటి వాటి ఫలితాల వల్ల ఎక్కువైంది. ఎలాగంటే పశ్చిమాఫ్రికాలో ఫ్రెంచ్, బెల్జియన్స్ రబ్బరు మరియు దంతాలను వెలికితీసి రవాణా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వీటి రవాణాకి ఆఫ్రికా ప్రజలను బాగా వాడుకున్నారు. అప్పట్లో సిరంజీలు చాలా ఖరీదైనవి, చేతితో తయారు చేసేవారు. ఒకసారి ఫ్రెంచ్ వైద్యులు 6 సిరంజీలను ఉపయోగించి దాదాపు 80,000 ఆఫ్రికన్ కార్మికులకు నిద్రలేమికి మందును ఇంజెక్ట్ చేశారు. ఈ విధంగా కూడా హెచ్ఐవి వ్యాప్తి ఎక్కువైంది. 20వ శతాబ్దంలో ఇతర దేశాలకు కూడా ఇది బాగా విస్తరించింది. హెచ్ఐవి అండ్ SIV అనేది లెంటి వైరస్ జాతికి మరియు రిట్రోవిరిడే ఫ్యామిలీకి చెందినది. అన్ని వైరస్ల మాదిరిగానే ఇది కూడా పరాన్నజీవులే. ఇవి జీవకణానికి వెలుపల జీవించలేవు. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండే క్షీరద జాతుల కణాలకు సోకుతుంది. 1990లో చింపాంజీలో SIV-CpZ మొదటిసారిగా గుర్తించబడింది మరియు తర్వాత HIV-1 ద్వారా మానవులకు సంక్రమించడం గుర్తించబడింది. ఈ వైరస్ యొక్క పరిణామ మూలాలు, భౌగోళిక పంపిణీ, ప్రాబల్యం, సహజ చరిత్ర మరియు వ్యాధికారత యొక్క సంక్లిష్టతలను పరిశోధకులు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఈ హెచ్ఐవి ఒకసారి సంక్రమించిన తర్వాత ప్రారంభంలోనే CD4 మెమొరీ ఎఫెక్టర్ T కణాలు భారీగా కోల్పోతాయి.
మరియు ఈ వైరస్ నిరంతర పరిణామం వలన సైటోటాక్సిన్ లింఫోసైట్స్ విఫలమై రోగనిరోధక శక్తి తటస్థంగా మారుతుంది. అదే సమయంలో ఈ వైరస్ రక్తంలో ముఖ్యంగా కేంద్ర నాడీ వ్యవస్థలోని కణజాలాలలోని మోనోసైట్స్ మాక్రోఫేజ్ అనే శక్తివంతమైన రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలకు సోకి వాటి కౌంటును తగ్గిస్తుంది. ఇక్కడ వైరస్ వేరు చేయబడి ఉండి యాంటీ రిట్రోవైరల్ థెరపీకి కూడా ఇది ప్రతిస్పందించకుండా నిద్రాణ దశలో సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ వైరస్లు హోస్ట్ కణాల యొక్క సెల్యులార్ ట్రాన్స్క్రిప్షనల్ వ్యవస్థని ఉపయోగించి వాటి యొక్క ఆర్ఎన్ఏని చొప్పించి వాటి లాంటి వైరస్లను అనేకం తయారు చేయడానికి అంటే పునరుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ విధంగా చివరికి ఎయిడ్స్ కి దారితీసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇవే కాక భవిష్యత్తులో కొత్త రకాల వైరస్లు భూమిపై మానవ జాతిని ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. మానవులు అడవులను నాశనం చేయడం, వేటాడడం, తినడం మరియు అపూర్వమైన ధరలకు అమ్మడం లాంటి జీవహింస చర్యలు ఇతర దేశాల్లోకి వ్యాప్తి చెందడం, అక్కడి వాతావరణ పరిస్థితులకు వైరస్లు కొత్త మార్పులు చెంది స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ HIV వైరస్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు మరొక వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.